ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గత కొద్ది రోజుల క్రితం ఒక గ్రామంలో ఒక చిన్న తగాదా ఇరువురి మధ్య జరిగితే దాన్ని ఇప్పుడు రెండు కులాల మధ్య, రెండు గ్రామాల మధ్య జరిగిందిగా అభివర్ణిస్తూ ఉన్నారు. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అంటే, ఒక పొలంలో గొర్రెలు మేపుకునే అతని మీద దాడి జరిగిందని ఒకరు, అతనే దాడి చేశారని చెప్పేసి మరొకరు చెప్తున్నారు. అసలు నిజంగా ఆ గ్రామంలో ఆ పొలం దగ్గర అసలు ఏం జరిగింది, ఆ పూర్తి విషయాలు తెలుసుకునేందుకోసం కూడా ఇప్పుడు ఆర్టీవీ టీం ఈదుమూడి రావడం కూడా జరిగింది. ఆ పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మీదే నేను తోలుకెళ్తున్నా బాబాయ్. మీది తోలుకెళ్ళేవాడిని నీ అమ్మ మీ పిల్లల నువ్వు వద్దని బాబాయ్ నాకు తెలీదు. నువ్వు ఆ దరికి రావద్దాను, నేను రానన్నానన్న. నీ అమ్మల్ని నీ పిల్లల్ని నీ అమ్మ గొల్ల 100 సార్లు అంటాం. నువ్వు వద్దన్నప్పుడు వెళ్ళాలి ఎడంగా, అవునా? నేను నువ్వు తోలుకెళ్తున్నా బండి తాళం బాబాయ్. తీసేమంటే ఏమనాలా? బండి తాళం తీస్తే ఏమన్నారు నిన్ను? బండి తాళం తీస్తే ఏమంటారు? బండి తాళం నేను దానికి తీలా. నేను దేని తీస్తా? నేను చెప్పేది నువ్వు. నీకెంత ఆయన తిట్టింది బాబాయ్. తోలుకెళ్తున్నా బాబాయ్. నేను నీకేడేం పని? నేను తోలుకెళ్తున్నా. నీ ఊరా ఇది కాదుగా? నేను తోలుకొని వెళ్తాను. అరే నీకేం పని ఈ ఊళ్ళో అంటున్నా? నీకేం పని ఏడా? ఇద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవ గ్రామాల మధ్య, అదేవిధంగా రెండు కులాల మధ్య కూడా ఆపాదించే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అసలు అంతటి పరిస్థితికి రావడానికి గల కారణాలు ఏంటి, అది ఆ వాదనలో నిజమెంత అబద్ధమెంత, అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఆర్టీవీ ఈదుమూడి గ్రామం కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల క్రితం ఈదుమూడి గ్రామస్తులు పక్కన అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే చినగంధం మండలానికి సంబంధించిన వారి మీద కూడా దాడి చేశారు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ అయితే వస్తుంది. అసలు ఏం జరిగిందంట? వాడు 6వ తారీఖు ఉదయాన్నే పోయాడు సార్. ఆ గొర్రెల దగ్గరికి పోయి, మా పలానా ఏరియాలో పలానా పొలం ఉంది, ఆ పొలంలో మీరు తోలబాకండి, నేను పచ్చిరట్ట కింద దుక్కి చేసుకోవాల్సిందని చెప్పి వాడు చెప్పొచ్చాడు. కానీ ఆ మరుసటి రోజు వాడు పొలం పోయి ఆ పక్క చేలోనే వ్యవసాయం మట్టి తోలుకుంటా ఉంటే గండ్లకి ఆ చేలోకి పోయేటప్పటికి ఆ చేలోనే ఉండేటప్పటికి పోయి అంతన వాళ్ళకి చెప్పాడు, అబ్బాయి ఏంది చేలో మేపుతున్నారు ఏందని అంటే, ఏంది మేపుతే ఏందని దమాయించారంట. దమాయించేటప్పటికి వాడు కూడా కొంచెం ఏదో తిట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి వచ్చి దగ్గరకు వచ్చి వాడిని కింద పడేసి తొక్కి ఇచ్చేసిన తర్వాత వాడు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు వచ్చి గబక్కున వాడిని లేపి మంచిళ్ళు ఇచ్చి కొంచెం సేఫ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదర్ వచ్చి ఇట్లా అంతను వాళ్ళని ఏందిరా అది ఇది అని చెప్పి అంత ఇట్లా అరిచిన తర్వాత కూడా వాళ్ళు పోకుండా ప్లాన్ ప్రకారం వాడు సెల్ ఆన్ చేసుకొని ఆ అబ్బాయిని రెచ్చగొట్టే విధానంగా మాట్లాడి అంతను కొట్టించుకునేదాకా తెచ్చుకొని వాడు కొట్టించుకొని అంతన ఇట్లా కేసు పెట్టాలనే దురుద్దేశంతో ఆ పని చేసి వాడు ఇట్లా చేశాడు. ఇక తర్వాత వాడు వచ్చి ఊళ్ళో ఇట్లా జరిగిందని వాడు చెప్పాడు. తర్వాత మేము కూడా పోయి, అబ్బాయి పోవద్దు, వెళ్ళిపోండి, మా ఊరు మాకు సంబంధం లేదు, మేము ఒక 3 తరాల నుంచి వాళ్ళ ఇప్పుడు జనరేషన్ కాకుండా అంతకుముందు జనరేషన్ 3 జనరేషన్ల నుంచి కూడా మా ఊరు వస్తుండేవాళ్ళు. మేము ఏ ఇబ్బందులు పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు బాగానే ఉండేవాళ్ళం. మేము అన్నాలు వండి పెడితే అప్పట్లో తినేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి వాళ్ళే బళ్ళు వేసుకొని వచ్చి తిని వాళ్ళే పెంట కట్టించి ఏదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు ఈ సంఘటనని వాళ్ళు కొందరు స్వార్థపరులు స్వార్థం కోసం కులానికి ఆపాదించి దీన్ని పెద్ద ఇష్యూ చేసి సోషల్ మీడియాలో పెట్టి స్టేట్ వైడ్గా కుల సంఘాల వాళ్ళందరూ ఇదైనట్టు, కుల సంఘాలు వీళ్ళందరూ కూడా యాదవులండి, వీళ్ళు కూడా వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళకందరికీ ఫస్ట్ నుంచి తెలుసు. ఇతనికి వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి కూడా వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు మేపుకుంటూ ఉంటారు. వాళ్ళు అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాము. అతనికే తెలుసు. వీళ్ళిద్దరూ, అతనైతే 60 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన కాడి నుంచి గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఇతను 40 సంవత్సరాల నుంచి కాస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఆ ఊరు వాళ్ళందరూ తెలుసు. జరిగింది కదా, ఇంత సంఘటన జరిగినప్పుడు గ్రామ పెద్దలుగా కూర్చోబెట్టి మాట్లాడటం కానీ, ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేశారా లేదా? ప్రయత్నాలు చేసాం. వాళ్ళు వచ్చారు.
హడావుడిగా వచ్చారు. అంతను మా కుర్రాళ్ళు ఏదో వరకు అట్లా ఆడ వచ్చేసేటప్పటికి అంతను వాళ్ళు ఏదేదో చెప్పబోయారో అంతను వద్దబ్బాయి వెళ్ళిపోయింది అని నుంచి అయితే వెళ్తామని అన్నారు. వెళ్ళకుండా 3 రోజుల తర్వాత దెబ్బ తగిలిన తర్వాత 3 రోజుల దాకా వాడి చేతికి కట్టు లేదు, ఏమి లేదు. 3 రోజుల తర్వాత కట్టు కట్టించుకొని స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇది చేశాడు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఏంది ఇట్లా మీరు కొట్టారంటే ఏంటంటే మేము కూడా పోయాము. మేము కూడా పోయి తర్వాత మేము ఇట్లా కేసు కూడా మేము కూడా కేసు పెట్టాము. మేమే ఇదేం చిన్న విషయమే కదండి, చాలా దగ్గర జరిగిన ఇద్దరు వ్యక్తుల దగ్గర జరిగిన విషయమే కాబట్టి మేమేం దాన్ని ఏం పెద్ద చేయాలని అనుకోలేదు. అందువల్ల మేము కేసులు ఇవన్నీ వ్యవహారాలు గతంలో కూడా మాకు ఈ సంవత్సరంలో కూడా మాకు ఆ కంకులు ఇవన్నీ పోయినాయి ఏరుకోనియకుండానే ఈ గొర్రెలందరూ విపరీతంగా మేపి మేము అసలు తెల్లారి చేలుకు పోయి ఏరుకుందామనే లోపే మేపేశారు. ఇక ఇవన్నిటి కూడా మేమే ఇబ్బంది లేకుండా వదిలేసి ఇవాళ కుట్టాడు కాబట్టి మేము ఇంత వ్యవహారం చేయాల్సి వచ్చింది. అంతేగాని లేకపోతే మాకేం ఒక కులాల మధ్య లేకపోతే అప్పటికే ఆ కులం ఈ కులం అని వాళ్ళేం తిట్టలేదు. అంతవరకే జరిగింది. ఇప్పుడు ఎవరైతే అంటే సంఘటనకి కారణమైనటువంటి వెంకట సుబ్బయ్య అయితే మీరు వెంకట సుబ్బయ్య అంటే మీరు సంఘటనలో ఉన్న వెంకట సుబ్బారావు ఆ స్పాట్లో మీరు ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది అంటే మీ మీద దాడి జరిగిందని చెప్పేసి మీ వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళు దాడి చేశారా, మీరు వాళ్ళ మీద దాడి చేశారా, అసలు ఏం జరిగింది అక్కడ పరిస్థితి? సార్ నేను 3 రోజుల కిందటి నుంచి ప్రతి ఒక్క గొర్రెల గుంపు వాళ్ళకి పోయి చెప్పాను. సార్ మా శాలల్లో మీరు తిప్పకాకండి, మేము పచ్చి రొట్టె కింద తిప్పుకోవాలి, దాన్ని తిరగేసి భూమిలో కలుపుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు యూరియాకి ఒకటి, డిఏపికి ఒకటి, రసాయన ఎరువులకు మొత్తానికి డిమాండ్ వచ్చి ఉంది. పైపెచ్చు రెండవది లేదు అని కూడా చెబుతున్నారు, ఇవ్వమని కూడా. ఆ ఉన్నదాన్నే మన ప్రకృతి వ్యవసాయం కింద సేద్యాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా రన్నింగ్లో ఉండి మేము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం వాళ్ళకి. మీరు రాని బాకుండా మాకు ఉన్నదే మేము తిరగేసుకోవాలని. ఆ క్రమంలో రాములే అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ వచ్చారు. మరుసటి రోజు వచ్చినప్పుడు ఇదేంద్ర అబ్బాయి మీరు నిన్న రావన్నారు కదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకు మాట పెరిగి ఆ పెరిగిన క్రమంలో నా మేము కలిబడ్డేటప్పుడు నా బండి తాళం లాక్కొని దానికి తోడు నా ఫోన్ కూడా కింద పడేసి కింద కూడా పగిలిపోయి ఇదిగోండి చూడండి పగిలిపోయి ఇవన్నీ జరిగిన తర్వాత వాడే లేచాడు నా మీద నుంచి పడేసి దొల్లించిన తర్వాత నాకేదో చిన్న దెబ్బలు తగిలినాయి. నేను లేచి నుంచున్న తర్వాత నాకు ఆ ఎండలో ఆ వాటర్ కూడా లేక నోరంతా ఎండిపోయి నుంచున్న క్రమంలో పక్కన ఏరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దావాది అనేసి వాళ్ళు మా ఇద్దరికి సర్ది చెప్పి తాళం తీసుకొని వాళ్ళు పక్కకి వెళ్ళారు. నా బడి తాళం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీ పెద్దలను కూడా తీసుకురమ్మని నన్ను డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన క్రమంలో మా వాళ్ళకి ఎవరైనా జరిగిందని చెప్పాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిపారు. మీరు చెప్పండి, అంటే మీరు ఒక సోదరుడుగా వెంకటేశ్వర్లు సోదరుడుగా మీరు మీ బ్రదర్ మీద దాడి జరిగిందని చెప్పేసి మీరేదో వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్ళని చెప్పేసి ఒక ప్రధానంగా ఆరోపిస్తున్న ఒక ఆరోపణ, అంటే ఈ ఆరోపణలు ఎంత మటుకు వాస్తవం ఉందో, అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందని? నేను వెళ్ళేటప్పుడు సార్ కొట్టి పడేసి గొంతు ఎండిపోయి ఉన్నాడు. ఎవరో వచ్చి లేపారు. లేపాక విషయం ఇదే అని చెప్పారు. నేను వెళ్ళి ఏమయ్యా పక్క ఊరు నుంచి వచ్చి మా మీద దౌర్జన్యం చేయటం అని అడిగాను. నాపై కూడా వచ్చారు. నాపైకి వచ్చినప్పుడు నేను ఇక నాకు ఆపద ముప్పి దగ్గరకు వచ్చిందని నేను కొట్టానండి. నేనైతే నోటితో మామూలుగా తిట్టే కానీ వాళ్ళ కులం కానీ మరొకటి కానీ నేనేం అనలేదు. వాళ్ళే కనీసం దానిలో పాత వీడియోలో 5-6 సార్లు కూడాను మమ్మల్ని అట్లా ఇట్లా అను అని చెప్పి అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. నేను దానికి కూడా ఏం అనలేదు. అయితే గతంలో అనేక పర్యాయాలు మీ పొలాల్లో వాళ్ళు మేపుకోవడానికి వచ్చేవాళ్ళు కదా, అప్పుడు ఇటువంటి గొడవలు ఎప్పుడైనా జరిగాయా, లేకపోతే ఇదే మొదటిసారి జరుగుతారు? సుమారు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారండి వాళ్ళు. ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి సుతీర్కం మామలాగా అక్కదమ్ములు అన్నదమ్ములాగా ఉన్నారు. ఎప్పుడు ఏనాడు మేము ఎవరిని ఏమి అనలేదు, వాళ్ళు మమ్మల్ని అనలేదు. బాగానే ఉన్నాం. వాళ్ళు కావాలని ఉపాయంగా వచ్చి ఇలా ఇరికిచ్చి గందరగోళం చేస్తున్నారు సార్. జరిగిన సంఘటన ఏంటంటే, ఇది మనం చూస్తుంది ఒక జొన్న పైరు పండించినటువంటి చేను. పంట కోసిన తర్వాత పడిన కంకులు ఏరుకునే దానికోసం కొంత సమయం పడుతుంది. అలా విధంగా కొన్ని మొలకలు కూడా వస్తాయి. ఇది వర్షాలు పడిన తర్వాత దీన్ని దున్నిచ్చిన తర్వాత ఇది కొంత ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు పొలంలో ఉంచుకునే నేపథ్యంలో వాళ్ళు గొర్రెలు మేపుకోవడం కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ సంఘటన జరిగిందన్నారు. అసలు నిజంగా ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మా మీద దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే సామాజిక వర్గం అంటే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈదుమూడి గ్రామస్తులు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. నిజంగా వీళ్ళ మధ్య అంత వ్యత్యాసం ఉందా, ఇటువంటి గొడవలు అంతకుముందు ఎప్పుడైనా జరిగాయా, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడతాం. చెప్పండి, మీరు ఈదుమూడి గ్రామం,
ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న గొడవ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అసలుకి మీరేమనుకుంటున్నారు? గతంలో మీ ఈదుమూడి గ్రామస్తులు కానీ లేకపోతే మీ యాదవ సామాజిక వర్గం ఎవరి మధ్య గొడవ జరగడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ఏమి లేవండి అసలు. ఎప్పుడు అందమ్ములాగా మేపుకుంటాం. అబ్బాయి షోలో పడినా అరే పోండి పక్కకి వెళ్తాం. ఒక్కోసారి ఒక్కడు తిడతాడు, పక్కకు వెళ్ళిపోతాం. ఒక్కోసారి ఏమో మేపుకుంటాం. జరుగుతుంట వాళ్ళు మా అక్కడికి వచ్చేవాళ్ళే. ప్రతిసారి మేము పిలిస్తే వచ్చి మా అమ్మడి మేపుకునే వాళ్ళైనా. అప్పుడు చెబుతాను నేను, ఒరే ఆ అబ్బాయి చెప్పాడు కదా పోగా అనరా అని చెబుతాను. వినకుండా పోయారు, పెడతరంగా పోయారు. పెడతరంగా తోలేరు. అప్పుడు నేను ఇక్కడే ముందే చెప్పా, గంట ముందు చెప్పా, ఆ అబ్బాయి ఆడే ఉండాడరా పోగాకండి మీరు, ఎక్కడికి పత్త ఉండదురా, ఇలా రేపు మనం మేపుకుంటాం, వాళ్ళు ఎవరు ఎన్నకి ఎవరు రారు, మనం మేపుకుంటాం కూడా చెప్పా. వినకుండా చేసినా ఏముందనుకో నేను కూడా ఏముంది అనుకున్నా, చిన్న వరంలే ఇది ఏం కాదులే అనుకున్నా. ఈ మధ్యలో దీన్ని పెంచారండి, ఎవరాన్ని రెచ్చగొట్టి పెంచారు. అది ఇప్పుడు పతోడు అనేవాళ్ళు గొర్రెలు ఎమ్మ గొర్రెలు అంటారు సహజంగా. ఏడాదికి ఎందుకు చిన్నగా మా పొలాలు మేము కాపలా పెట్టుకుంటేనే ఎవరిని ఎమ్మ గొర్రె కాపలా వాళ్ళు మేము దానికి ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే అవి కాయాలి, లేకపోతే మరి కాయలేం వాటిని. అంటే కాదు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే రెండు కులాలకి మధ్య, రెండు గ్రామాలకి మధ్య ఆపత్తి. అసలు వ్యవహారమే లేదండి ఇక్కడ, కుల వ్యవహారం లేదు. ఏంటంటే దయ్య మేము వద్దంటున్నారు, మేము పక్కకు పోవాలి, మేపుకుంటున్నాము. వాళ్ళు ఏదో ఇక్కడ పెట్టుకొని చేశారు, వాళ్ళ నుంచి మాకు కూడా ఇప్పుడు ముప్పు వచ్చింది. అంటే ఏ విధంగా మీరు దీన్ని చూడొచ్చంటారు? ఇప్పుడు వాళ్ళు కావాలని చేశారంటారా, లేకపోతే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి? లేదండి, కులాల సమస్య కాదు, వాళ్ళకి కావాలని ఎక్కడ పక్కన చేరికి వివరం చేరనియ్యి వాళ్ళని కావాలని చేసినది. రెండు ఎవరం కాదు. వాళ్ళ నుంచి మేము కూడా ఇప్పుడు దెబ్బతింటాం. ఈ మమ్మల్ని వద్దంటారు పొలం మీద అనుకో, ఊళ్ళో వద్దంటాం అనుకో, మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎట్ట బతకాలి మేమండి? మేము అవి లేదు, మాకు జీవనం లేదు, మేము ఎట్ట బతకాలి? వాళ్ళు మాట అనవచ్చు, మేము పక్కకు పడవచ్చు, పావు ఉండొచ్చు. ఎన్ని మందిని అనిసారి కొట్టలేదు గొర్రెల వాళ్ళని, ఇవాళ వచ్చిందా? అది సంగతి ముందు మెయిన్. వాళ్ళు ఎప్పుడు మా 3 తరాల నుంచి వస్తారు మా ఇంటికి, ఒక తరం కాదు, వస్తారు, బాగుంటారు, మామ బావ అన్నీ అనుకుంటాం. ఈ పెళ్లి చేసుకోవడం కానీ కంచపోతుంది, ఈ పొద్దు కంచపోతుంది వాళ్ళకి బాగు. ఇప్పుడు కూడా అన్ని నెంబర్లు అక్కడ ఉంటాయి, నేను 10 రోజు మాట్లాడుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఒరే వద్దురా మనకి ఈ పని ఎందుకురా, మనం ఒక ఊరు పోయేవరా, మనం లేచిన కానీ ఒక 5 ఏళ్ళు పోవాల్సిందే, ఒక చేలో పోయి మేపుకోవాల్సిందే. ఎందుకురా మనకంటే వాళ్ళు పక్క వాళ్ళని మాట వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే విషయం పెద్దదైంది కాబట్టి దీన్ని మీరు యాదవ కులస్తులకు సంబంధించిన వారిగా అయ్యి ఉండి ఏదైనా సమస్యను పరిష్కరించే దృష్టిగా వాళ్ళతో ఏమైనా మాట్లాడటం కానీ చేద్దాం అనుకుంటున్నా. నిన్న కూడా ఫోన్ చేసాము మా కుర్రోడు కూడకి, ఒరే ఎందుకురా మనకి, మేము పొద్దున్న లేచిన కానీ ఒకసారి పోయేవాళ్ళం, మీరు మాకు రావాలి, మేము మీ కాడ రావాలి, మాడదాం రాయి అన్నయ్యాల వస్తా అన్నాడు. ఫోన్ నిన్ను పెట్టేశాడు ఫోను. ఇక మన ఇద్దరు ఫోన్ లేదు, రెస్పాన్స్ లేదు. గొర్రగాలు చెప్పి ఒరే దూరం బాగాండి మీరు, అసలు ఆ పొద్దున పాటు అక్కడికి వచ్చినట్టే మొత్తం ఇక్కడే అయ్యా పోండి భద్రం కాలు కట్టేప్పుడు భద్రం చెప్పేసేవాళ్ళం ఆ రోజే. ఇంత లెక్క లేదు. ఖమ్మం వాళ్ళే మేసేయి వీళ్ళకి ఒక మాట చెప్పి, ఊళ్ళో వాళ్ళు కూడా మాట చెప్పేవాళ్ళమే, పోయేవాళ్ళు. ఇంత లెక్క ఎందుకు? కొంతమంది స్వార్థపరులు మధ్యలో ఉండి చేస్తున్నారంటారు. అంతే, స్వార్థపరులు చేయటం మధ్యలో. అది వాళ్ళు దూరం కూడా చెప్పేవాళ్ళకే వాళ్ళు ఇక్కడ కాయరు, కాసేది మేము, బాధపడేది మేము. వాళ్ళు ఆడో హైదరాబాద్లో ఉండి ఢిల్లీలో ఉండి ఫోన్లు చేస్తే వాళ్ళు చేస్తే రాజకీయం చేయొచ్చాము. మా బతికి అట్ట ఏమన్నా మళ్ళీ వాళ్ళు జరుపుతారా, తీసుకొచ్చేవారు మమ్మల్ని, మాకేమన్నా తర్వాత వచ్చేసి సంవత్సరాలు వచ్చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చారు. అది సరే పెద్దనా మీరు చెప్పండి, సుమారు వయసు చూస్తుంటే ఒక 80 దాకా ఉంది. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా గొర్రెలు కాస్తున్నారు? ఎప్పుడన్నా ఇట్లాంటి గొడవలు జరిగినాయి ఇక్కడ? నాకు 75 సంవత్సరాలు అండి. 75 సంవత్సరాలు ఉంటే ఈ 75 సంవత్సరాల నుంచి కూడా నేను గొర్రెలు కాస్తున్నాను. కాతే 10 ఏళ్ళు 5 ఏళ్ళు గొర్రెలు కాయలేదు, కానీ అంతమంది కాస్తున్నాను నేను. వాళ్ళు అంతకుముందు పెద్దోళ్ళు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళని మేమనలేదు, మేమనలేదు. తర్వాత ఈ కుర్రకారు వచ్చారు, వాళ్ళు ఏది వలపాలకొని అనేవాళ్ళు కుర్రకారు వచ్చారు. వచ్చి మమ్మల్ని 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని హింస పెడుతున్నారండి. మమ్మల్ని కూడా 3 ఏళ్ళ నుంచి హింస పెడుతున్నారు. ఏం హింస పెడుతున్నారు? ఏంటంటే వరే ఈ ఖాతీలకు రాగాకుండా అని మనం అంటాం అనుకో, వచ్చేదనా నువ్వేం చేస్తావేంది అని అంటున్నారు. సరే మనం కూడా వెళ్దాం, పని లేకలేని తొలగేసుకొని వెళ్తా ఉన్నాం. ఆయన
మొన్న నేను ఎడంగా ఉన్నాను కానీ నేను ఇది ఈ వాళ్ళ ఉన్నాను, ఆయన అటున్నాడు. ఆయన అక్కడ మట్టి తోలుకుంటున్నాడు చాలకి. మట్టి తోలుకుంటున్నాడుగా. నేను రాగా ముందు 4 సార్లు చెప్పాగా, నా చెరువులోకి మీరు రాగాలంటే నేను నాగాలు వేసుకొని తిరగదోలుకోవాలి, సాగులు మార్చుకోవాలి, నా పొలం ఇది కావట్లేదని అన్నాడుగా. నువ్వు రావచ్చా? రావచ్చు అంటండి. వెళ్ళాలిగా. ఏందో వచ్చి నువ్వేం చేస్తావంటే అర్థం ఏందండి దానికి? చెప్పు, దానికి అర్థమైంది. అప్పుడు ఆయన కొట్టాలనేగా. ఏ ఉద్దేశంతో? నేను ఊళ్ళో లెక్క పెడుతున్నావు, వస్తావా? ఇలా వస్తారా నీ వెనక ఊళ్ళో వాళ్ళు? చెప్పు, వస్తారా? మీకు అంత పని ఎందుకు? ఖమ్మంగా మీరు 70 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ మీ పెద్దోళ్ళు వాళ్ళు 2 తరాలు పోయినాయి. 2 తరాలు పోయినా వాళ్ళు ఏమన్నా వాళ్ళని మేమేమన్నా 3 ఏళ్ళ నుంచి మాత్రం మన అవస్థ వేస్తున్నారండి. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా రైతుని తీసి రైతుని కాకుండా రైతుని వాళ్ళకి 7 మందిని నాకు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి నాకు కూడా వాళ్ళ మీద దగ్గరికి ఒరే మీరు రాగాకండ్రా, మా గొర్రెలు అంగటం లేదన్నా కూడా అబ్బే నేను ఒకనాడు దండం పెట్టేవాళ్ళకి. దండం పెట్టిన లెక్క ఒకడు అన్నాడు, ఒరే నువ్వు శాలకు 4 శాలకు రా, ఏయ్ నీ దిక్కున్నాడు చెప్పుకో, నేను పెంట రేపు పొద్దున వేస్తా, నువ్వేం చేస్తావురా? పీకుతావా, లాగుతావా అన్నాడు. ఒరే నేను అంత మాత్రం పని కాదు, నేను ఊళ్ళో కూడా అంత మాత్రం సమర్థగలను కాదు అని నేను చెప్పి నా పాడికి నేను అటు వెళ్ళా. నా పాడికి నేను ఇటు వచ్చాను. రేపు పొద్దున్న దొడ్డాడు వేస్తావు, నువ్వేం చేస్తావా అన్నాడు. ఏందన్నమాట అనొచ్చా? నేనేమన్నాను, ఎడంగా పోతా రాగకన్నా. కాదులే, మీరంతా ఒకటే సామాజిక వర్గం కదా, యాదవ్ సామాజిక వర్గం కదా, మీరు చెప్పినా కూడా వినలేదంటే వాళ్ళు? నేను చెప్పినా ఏం లేదు. ఇప్పుడు కానీ నేను 2 ఏళ్ళ నుంచి చెబుతున్నా. ఆయన కొట్టడం కారణం ఏంది? ఆయన ఎందుకు కొట్టాలా? నువ్వు ఆయన చేయలేదు. అది పైరు చూపిస్తారా? ఇంత ఎత్తునుంది జొన్న, ఇంత ఎత్తునుందండి జొన్న, ఇంత ఎత్తునుంది. ఆయన ఆపుకున్నాడు. నువ్వు పోవచ్చా? నన్ను కూడా రాగా, నేను రానులయ్యా అన్న. నాకు కూడా చెప్పాడు నువ్వు రాగా బేమమ్మా, నువ్వు వచ్చి అందరూ వస్తారు అన్నాడు. రావచ్చా? ఆయన మీద నువ్వు బాగుంది కారణం ఏంది? నా ఊరి పొలంలో నా రైతు చేరో నువ్వు కొట్టావంటే అంత ఆంబలం నీకు ఎవడిచ్చాడు ఈ ఊళ్ళో? చెప్పు, ఎవడిచ్చాడు నీకు? ఆయన కొట్టాల్సిన పనే వచ్చింది. చెప్పు, ఆయన కొట్టాల్సిన పనే వచ్చిందండి. చెప్పు, నాకు సమాధానం దానికి ఏందో చెప్పము. ఎవరున్నారు రమ్మని ఈ ఊళ్ళో బలం ఇచ్చాను రమ్మని పెద్దకి రమ్మను. ఇప్పుడు వాళ్ళందరూ ఆడుంటే అటు పోయాడు కావిరి కాచుకోవటం. ఉండో సరే, ఇది ఇప్పుడు చివరికి ఈ సమస్య అయితే ఒకటి తలెత్తింది, దీన్ని ఎట్ట పరిష్కరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నాకు అంత లెక్క నేను ఆలోచించగలను కదా, నీ నాకు తెలిసిన వరకు నీకు చెబుతున్నా. న్యాయంగా పద్ధతిగా రాయి చేసుకుంటే బాగుండు, ఈ గొడవ లేకుండా అని కూడా నాకు కూడా ఉంది. ఈదుమూడి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటనకి ప్రధాన కారణం చిన్న విషయమే. ఒక మనిషి చెప్పిన మాట వినకపోవటం, పెడగా దాన్ని అవలంబించడం ద్వారా ఇంత సమస్య తలెత్తింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఇదే ఇలాంటి చేనే మొక్కజొన్న పండించిన పైరు. ఈ చేలో గొర్రెలు మేపొద్దు అని చెప్పినందుకు కానీ అతని మీద దాడి చేసి తిరిగి అతను ఎందుకు దాడి చేసామని అడిగినందుకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వచ్చింది. కాకపోతే ఈ జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కావాలని జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఇటు కుల పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ సమస్యని పెద్దది జటిలం కాకోకుండా ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించుకొని అందరూ గతంలోలాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి ఆర్టీవీ తరపునైతే కోరుకుంటూ ఈ సమస్యని త్వరలోనే పరిష్కారం దిశగా కూడా గ్రామస్తులు తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగిన నేపథ్యంలో కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఈదుమూడి గ్రామం నుంచి.